మై హూ టాక్సీ వాలా ఈచ్ టీమ్ నుంచి ఒక డ్రైవర్ వస్తారు, డ్రైవర్ పొజిషన్ లో కూర్చుంటారు. మిగతా ఇద్దరు పార్టిసిపెంట్స్ కి అక్కడ నుంచి రవి కొన్ని లొకేషన్స్ చూపిస్తాడన్నమాట. దానికి సంబంధించిన హింట్స్ మీరు డ్రైవర్ కి ఇవ్వాలి. డ్రైవర్ ఆ లొకేషన్ ఏంటో గెస్ చేయగలగాలి. సో గివెన్ అమౌంట్ ఆఫ్ టైమ్ లో మాక్సిమం నెంబర్ ఆఫ్ రైట్ ఆన్సర్స్ ఎవరైతే చెప్తారో వాళ్ళే విన్నర్స్. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటి అంటే మీకు హీలియం బెలూన్స్ ఇస్తాం. ఆ బెలూన్స్ ఇన్హేల్ చేసి అప్పుడు మీరు వాయిస్ ఇస్తే ఇంకా ఫన్నీగా ఉంటుంది. ఇక్కడ నుంచి డ్రైవర్ ఎవరు వస్తున్నారు? ఫన్నీగా ఉంటది కాబట్టి ఫన్నీ గారు కాకుండా ఆయన వస్తారు. అశోక్ గారు కమాన్. Alright, so third round start అవుతుంది. Let's begin the time and it starts now. పెద్దగా ఉంటాయి, లావుగా ఉంటాయి, బారుగా ఉంటాయి. ఆ తోటకి వెళ్ళాలి. పనస తోట. యా. Oh, lovely. Right answer. దారదే. ఫలానా అంటే సామెత చెప్తా చూడండి. శనేశ్వరం వెళ్ళినా అదే రామేశ్వరమేనా? ఎక్కడికి వెళ్ళాలి? ప్రభాస్ సినిమాలో ఇట్లా బోర్డు మీద అంటారు కదా, రెంట చింతలా. Lovely. అదే మనం గాల్లోకి ఎగురుతాము. ప్లేనా? రాకెటా? రాకెట్. ఆ కాలేజీకి వెళ్ళాలి. ఓ ఏరోనాటికల్ ఇంజనీర్. నీకు ఏ బిర్యానీ అంటే ఇష్టం? నాకు పారడైస్ బిర్యానీ అంటే ఇష్టం. కరెక్టే కరెక్టే. అదే కరెక్ట్. రైట్. నా ఆవిడ కూరలు తెమ్మంటోంది, చీప్ గా తేవాలి. ఎక్కడి నుంచి తేవాలి? రైతు బజార్. Exactly. పెద్ద ప్రాజెక్ట్ లో ఏ ప్రాజెక్టు మీకు ఇష్టం? ప్రాజెక్ట్ అంటే జంతువులు ఉండే ప్రాజెక్టు. చిన్నప్పుడు స్కూల్లో చెప్తారా స్క్రాప్ బుక్ ప్రాజెక్ట్? జూ. తెలీదండి, పాస్. సెక్యూరిటీ వాళ్ళు దాన్ని తెలుగులో ఏమంటారు? సెక్యూరిటీ వాళ్ళని అదే కాపలా చేస్తారు. సైనికులా? కాదు. ఓకే పాస్. కాలుతో బాల్ తంటారు. ఫుట్బాల్. గ్రౌండ్. ఏ గ్రౌండ్ అది? ఫుట్బాల్ గ్రౌండ్. రెడీ. పరిగెట్. 10. మనం ప్రపంచంలో మనకున్న ఏకైక శత్రువు ఏ దేశం? చైనా. కాదు, ఇంకా అమెరికా. శత్రువు పాకిస్తాన్. మీరు బెలూన్ పీల్చుకోవడం, ఆ హీలియం వాయిస్ లో చెప్పడం, టోటల్ గా 45 సెకండ్స్ లో 8 రైట్ ఆన్సర్. అది 8. 9 ఏమైనా ప్రాబ్లమా? 3 చేయండి, తెలివి ఉన్నదని ఒప్పుకుంటా. 8 చేస్తాం, చాలా సింపుల్. 8 కాదు, 3 చేయండి, తెలివి ఉందని ఒప్పుకుంటా. ఓకే, సో ఎవరు వస్తున్నారు ఇక్కడ నుంచి? డ్రైవర్ ఎవరు? హైదరాబాద్ లో మంచి థియేటర్ ఉంది, లేడీస్ పేరు మీద, ఫేమస్. ఏంటది? లక్ష్మీ థియేటర్. కాదు, ఇంకోటి నెక్స్ట్ సంజనా. దగ్గరకు వచ్చారు. సంజా థియేటర్. రైట్ ఆన్సర్, గో. అది పౌరుషం బాగా ఎక్కువ ఉంది అని చెప్పి అంటారు కదా, పౌరుషం బాగా ఎక్కువ ఉంది. ఒక సినిమా కూడా ఉంది దానిలో. ఒక సినిమా వచ్చింది కదా, పౌరుషం బాగా. మీరు రండి, పాస్ లేకపోతే నెక్స్ట్ చెప్పండి. బాగుందండి. అందరూ ఒక బుక్ లో ఉంటారు, ఫేమస్. అందరూ అందులో మొహాలు పెట్టుంటారు. ఫేస్బుక్ ఆఫీస్. వెరీ గుడ్. రైట్ ఆన్సర్. ఇండియా ఏ కాంటినెంట్ లో ఉంది? మీరు పీల్చట్లేదు. మల్లెపూలు యాడ్ చేస్తే మలేషియా. మనం ప్లే చేస్తాం స్టిక్స్. ప్లే స్టేషన్. కాదు, స్టిక్స్. డ్రమ్స్. అవి వెజిటబుల్స్ లో కూడా ఉంటాయి. డ్రమ్ స్టిక్స్. అదొక ఊరు. ములక్కాళ్ళు. కలిపి చెప్పు. ముల్కనూరు. కరెక్ట్. ఇది ఎలక్షన్స్ అప్పుడు అన్ని ఎక్కడ వేస్తారు? పోలింగ్ బూత్. రైట్ ఆన్సర్. ఇప్పుడు సాంగ్ చాలా ఫేమస్ అయింది. ఇగో ఇలా ఆడతారు. ఏం సంగతి? ఇగో ఇలా నీ పక్కన ఊరి పేరు అది. 2. దేశం సరిహద్దుల్లో ఉండేవాళ్ళు ఎవరు? మనం 45 సెకండ్స్ లో 8 చెప్పాము. అండ్ పరోటాలు వచ్చేసి స్త్రీ శక్తి కెరటాలు. రెస్పెక్ట్. స్త్రీ శక్తి పరోటాలు. సో టోటల్ గా 45 సెకండ్స్ లో 7 చెప్పారు ఏదో. సో మన 3 అడిగావు, మేము 7 చెప్పాం. బట్ దట్స్ ఓకే. ఏడుస్తున్నారు. ఇంత అంటే చూడండి, వీళ్ళ ఏ లెవెల్ ఆలోచిస్తున్నారో. 3 చెప్పమన్నారు కదా, అంటే మనం తెలివి ఉన్నదని ప్రూవ్ చేసుకోవాలి. కనీసం 3 కంటే ఎక్కువ చెప్పాలి. వాళ్ళైతే మనం బీట్ చేయలేమే. మేమంతా ఓవర్ యాక్షన్ చేయలేదే. ఈ రౌండ్ మీరు గెలిచారు, తీసుకోండి. అదే కానీ మన గెలుపు మూత స్టార్ట్ అయింది. మనకు పాయింట్ వచ్చింది.